శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, ఒక వ్యక్తి రహస్యం మీకు తెలియబోతుంది. అది కూడా డిసెంబర్ మాసం 10వ తేదీన ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ రహస్యం తెలిసిన దగ్గర నుంచి కూడా మీ కంట కన్నీరు ఆగదండి. ఆ వ్యక్తి రహస్యం ఏమిటి, ఆ వ్యక్తి అసలు ఎవరు, ఏం జరగబోతుంది, డిసెంబర్ మాసం 10వ తేదీన మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకులకు డిసెంబర్ 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సమయంలో బాగా కలిసొస్తుంది. పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు పొందుకుంటారు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లకు అయితే దూరంగా ఉండండి. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూస్తే గనక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం కొరకు తీసుకునేటటువంటి ట్రీట్మెంట్ల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, కానీ కొంచెం ఓపికగా ఉండండి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా కొనుగోలు కానీ చేయాలి అనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేయండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రారంభించే గృహ నిర్మాణాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పని ప్రారంభించినా ఏవో ఒక అనుకోని కారణాల వల్ల ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఇక కుటుంబ విషయంలో చూస్తే అందరూ కూడా మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలకు వారు కూడా ఏకాభిప్రాయంతో ముందుకొస్తారని చెప్పొచ్చు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించడంతో పాటుగా మీరంటే అభిమానాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా సంతానం విషయంలో మీరు పేరు ప్రఖ్యాతలు పొందుకోబోతున్నారు. సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా వారి కారణంగా సమాజంలో హోదా అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కావాలి అనుకుంటున్నారో అటువంటి వారు మీకైతే లభిస్తారని చెప్పొచ్చు. అయితే ఈ రాశి జాతకుల జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఎక్కువగా ఉండబోతున్నారు. అయితే ఒక వ్యక్తి రహస్యం మీకు తెలియబోతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజున మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడా వారి యొక్క ప్రయత్నాలు అన్ని తెలుస్తాయి. వారు మిమ్మల్ని లైఫ్ లో సెటిల్ చేయాలి అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఉన్నత స్థితిలో చూడాలని ఆశపడుతున్నారు. వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కానీ మిమ్మల్ని అమితంగా అభిమానిస్తున్నారు. వారికి మీ కంట కన్నీరు రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మీరు కష్టంలో ఉండి డబ్బు కోసం ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ధన సహాయాన్ని భారీ మొత్తంలో వారు మీకు అందించబోతున్నారు. కలలో కూడా అనుకుని ఉండరు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని, లేదా అభిమానిస్తున్నారని, లేదా మీకు సపోర్ట్ చేస్తున్నారు అని మీకు అస్సలు తెలియదు. వారైతే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు, కానీ వారి యొక్క రహస్యాన్ని, వారు ఇష్టపడుతున్న విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నారు, కానీ చేతలతో చూపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను సంపాదించుకోవడం 100లో ఒక్కరికే సాధ్యమవుతుంది. వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు. మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు, ప్రేమను కావచ్చు, వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలంటూ ఆరాట పడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. కానీ వారు అభిమానిస్తున్న, ప్రేమిస్తున్న విషయం
తెలియకుండా దాస్తున్నారు. కానీ ఈ రోజున ఈ రహస్యం బహిర్గతం కాబోతుంది. మీ యొక్క జీవితంలో వారు చోటు సంపాదించుకుంటారు. మీ మనసులో మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు వారిని మీరు దూరం పెట్టారు. వారిని అస్సలు ఇష్టపడలేదు. వారు మిమ్మల్ని మోసం చేశారంటూ లేదా అపార్థం చేసుకొనో లేదా పొరపాటు పడో వారిని మీ నుంచి దూరం పెట్టారు. కానీ ఆ వ్యక్తి యొక్క రహస్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తులను ఇక అస్సలు మీరు దూరం చేసుకోవద్దు. వారు ఎన్నో రకాల కష్టాలు అనుభవించిన మీకోసమే అనుభవిస్తున్నారు. మీ యొక్క కష్టాన్ని వారి కష్టంగా భావిస్తున్నారు. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తి కావచ్చు, పని చేసే చోట ఉండవచ్చు, బంధువుల్లో ఉండొచ్చు. మిమ్మల్ని మాత్రం వారు ఇష్టపడుతున్నారు. అందరికీ చెప్పుకోరు. వారు అంటే మాకు ఇష్టమని అందరితో చెప్పరు. కానీ మీకు మాత్రం అర్థమవుతుంది. మీరు కూర్చొని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో అర్థమవుతుంది. నిత్యము కూడాను మీరు వారిని ఇక దూరం చేసుకోకూడదు అనే తలంపు వస్తుంది. మీరు ఒంటరి కాదు అనే భావన కలుగుతుంది. మీరు ఒకవేళ ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్నారా? ఒక మంచి అవకాశం వారు ఇప్పించాలని ఆరాటపడుతున్నారు. వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక మీరు సతమతం అవుతున్నారా? ఖచ్చితంగా ఆ విషయంలో కూడా వారు మీకు ఇక హెల్ప్ఫుల్ గా ఉంటారు. మీరు పెళ్లి కాని వారు అయితే గనక అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారు ప్రేమిస్తున్న విషయం ఈ రహస్యం ఈ రోజున మీకు అర్థమవుతుంది. పెళ్లి కాని అమ్మాయిలకు, అబ్బాయిలకు వారు చూపించేది ప్రేమ అని అర్థమవుతుంది. వారు మాత్రం రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కావచ్చును. వారు మిమ్మల్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఇక చూడబోతున్నారు. వారికి మీ మీద ప్రేమ ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు కోపం మాత్రమే ఉంది అంటూ మీరు అపోహపడ్డారు. కానీ ఆ యొక్క రహస్యం ఈ రోజు మీకు అర్థమవుతుంది. మీరు ఎవరికి ఇంపార్టెంట్, మీరంటే ఎవరికి ఇష్టమో, మీరంటే ఎవరికి అభిమానమో అనే విషయం ఆ వ్యక్తి యొక్క రహస్యం ఈ రోజున అర్థమవుతుంది. మీ మనసు తనువు పులకరించిపోతుంది. ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష్కుల మాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.